సత్యార్థ ప్రకాశము ఈ సత్యార్థ ప్రకాశము వీడియోలు గురువు గారు చెప్తున్నటువంటి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ జీవితంలో ఇంకా ఎప్పుడు రాదు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇంత స్వామిలాగా ఉదారంగా మనకు చెప్పేటటువంటి గురువులు ఎవరు దొరకరు కూడా. నేను అంత రీసెర్చ్ చేసినాను, ఎక్కడ లేరు. మనకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి మనం అందరం కలుసుకొని ఇక్కడ గురువు గారి ద్వారా ఈ మాటలు వింటున్నాం. కాబట్టి ఇది చాలా పుణ్యము. తర్వాత మన జీవితం ఖచ్చితంగా అందరికీ చక్కదిద్దబడుతుంది. తొందరగా జీవితంలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను కూడా నమ్ముతున్నా ప్రగాఢంగా. ధన్యవాదాలు గురుజీ. భీమరావు గారు, మీ మైక్ ఆన్ లో ఉన్నది, ఆఫ్ చేయండి. शन्नो मित्रः संवर्णः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ఈ యొక్క సత్యార్థ ప్రకాశం సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మునిశేఖర్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదములు. వీడియోలను చూసి స్పందిస్తున్నందుకు, అందరికీ ప్రేరణ కలిగే విధంగా చెప్పారు. అందు గురించి మరోసారి ధన్యవాదములు. మీ పేరు అమ్మ నాన్నలు పెట్టిన పేరేనా ముని అని, మీరు తర్వాత ఎవరైనా బిరుదు ఇచ్చారా? స్వామి 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 అమ్మ నాన్నలు పెట్టిన పేరే స్వామి. చాలా అదృష్టవంతులు. ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంఎస్సి బిఎడి స్వామి. ఎంఎస్సి బిఎడ్ చేసి ఈ యొక్క ఆధ్యాత్మికంగా రావడం చాలా మంచి పరిణామం. అట్లే నేను ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నా స్వామి, ఎండి ఆఫీస్ లో చాలా జాబ్. ఇప్పుడు మన సత్యార్థ ప్రకాశం భూమిక ప్రకరణం నడుస్తున్నది. దాంట్లో ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. విద్యలు యత్ తత్ అగ్రే, ఏదైతే మునుముందు దశలో విషమివ పరిణామే, విషము లాంటి కష్టప్రదముగా పరిణామాన్ని ఇస్తూ ఉంటుంటుందో, అమృతోపమం, ఆ కష్టములని ఈ యొక్క మనము సహనం, ఓర్పుగా దానిని జీర్ణం చేసుకున్నట్టయితే పరిస్థితి తప్పనిసరిగా, కాబట్టి కర్మఫలం ఏ రకంగా ఉంటే అటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి విద్యలు ధర్మ ప్రాప్తికి సంబంధించిన కర్మలు ఆచరించుట. ఎటువంటి విద్య అంటే దేని ద్వారానైతే మనకు జ్ఞానోదయం కలుగుతుంటుందో, దేని ద్వారానైతే మనకు కర్తవ్య బోధ తెలుస్తూ ఉంటుందో. ధర్మ ప్రాప్తి అంటే కర్తవ్య బోధ. వీటికి సంబంధించినటువంటి కర్మలను ఆచరించడం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అది ఒకానొక సందర్భంలో ధర్మగురువులు ఏమని చెప్తుంటారంటే, శరీరము ఏమాత్రము సహకరించకుండా ఉన్నా సరే, కూర్చోలేని స్థితిలో నిలబడడం అయితే చాలా దూరం, కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నను కూడా పడుకోనైనా సరే సంధ్యోపాసన మాత్రం వదలకూడదు. సంధ్యోపాసన
అంటే ఏమిటి అని అంటే ఈ యొక్క నిత్య కర్మలు అనేటువంటివి శరీరానికి కావు. ఈ యొక్క నిత్య కర్మలు అనేటువంటివి ఈ యొక్క ఆకలి దప్పికలు కానివ్వండి, పడుకొని నిద్రలేవడం కానివ్వండి, మలమూత్ర విసర్జన కానివ్వండి, ఏది అయినా కూడా ఇవి శరీరానికి సంబంధించినవి కావు. ఇవి ఆత్మకు సంబంధించినవి. ఒక యంత్రము దాంట్లో నట్టు పోయినా, బోల్ట్ పోయినా, గిరీస్ పోయినా, లేదంటే దానికి చక్రాలు అరిగిపోయినా, ఏదైనా కూడా అది ఇబ్బంది పడుతుంది అని అంటే దాని గురించి కాదు. అది దాంట్లో దాని అవయవాలు ఇరిగిపోతే మనకేంటి, అది పాడైపోతే మనకేంటి. మనకు కావలసినటువంటి మన స్వార్థానికి అది ఉపయోగపడట్లేదు. కాబట్టి అది ఎందుకు ఉపయోగపడట్లేదో దానికి మనం సరి అయినటువంటి సేవలు చేసి దాని ఇరిగిపోయిన పరికరాలను తీసి మంచి పరికరాలను వేసి మన స్వార్థాన్ని నెరవేర్చుకోవడం గురించి దాన్ని నడిపించుకుంటాం. బండిలో పెట్రోల్ పోయాలన్నా, లేదంటే ఇంజన్లో ఆయిల్ పోయాలన్నా, ఏదైనా సరే. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఈ శరీరం కూడా ఆ రకంగానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అనిపిస్తుంది ఆచార్య, ఆ రకంగానే అనిపిస్తుంది. అంతే స్వామి, అంతే స్వామి. అందుకని ఇదంతా ఆత్మ గురించి, ఈ ధర్మములను ఆచరించేటువంటి ఈ కర్మలను ఆచరించడం వల్ల మేలు ఎవరికి? ఈ విద్యలు నేర్చుకోవడం వల్ల మేలు ఎవరికి? శరీరానిక, అందానిక, వయస్సుక కాదు, ఆత్మకు. అందు గురించి ఈ ధర్మ ప్రాప్తి ఎవరికి కావాలి? శరీరానిక, బ్రాహ్మణులక, క్షత్రియులక, వైశ్యులక, శూద్రులక, స్త్రీలక, ఎవరికి కాదు, ఆత్మకు. ఇదంతా ఆత్మకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి మొదట విషతుల్యములై తదుపరి పరిణామమున అమృత తుల్యములగును. మొదట విషతుల్యం అంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నీ పరిస్థితి ఇటువంటిది, మంచి ఏదైతే ఉంటుందో నువ్వు స్వీకరించవు, ఇదిగో చూడమని చెప్పేసి చిన్న పిల్లలకు చదువునే అది ముందు తినమన్నా తినరు, స్నానం చేయమన్నా చేయరు, అది బడికి వెళ్ళమన్నా వెళ్ళరు. ఎంత కఠినంగా వాళ్ళను ఓదార్చి బుజ్జగించి రకరకాలుగా వాళ్ళని ఎట్లయితే చేయడం జరుగుతుందో, ఇది జీవాత్మల యొక్క పరిస్థితి. అల్పజ్ఞులు కావడం వల్ల ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనటువంటి కారణంగా ఆ చిన్నపిల్లలు ఏ రకంగానైతే వాళ్ళ ఆమోద ప్రమోదములో వాళ్ళ మనోరంజనం జరుగుతున్నట్టుగా మంచి వాటి వైపుకు ఆ మనోరంజనాన్ని విడిచిపెట్టి ఏ రకంగానైతే రాలేరో, ఈ వ్యసనాలలో ఉన్నటువంటి వారు, ఇతర భావజాలముకు అలవాటు పడినటువంటి వారు ఒకేసారి ఈ విద్య వైపుకు, జ్ఞానము వైపుకు, ఈ యొక్క ఆత్మికోన్నతి వైపుకు మొగ్గు చూపాలంటే చూపలేరు, ఆసక్తి కనపరచలేరు. అందుకని ఈ యొక్క విద్య, గురువుల యొక్క సాంగత్యము, తల్లిదండ్రుల యొక్క ప్రశిక్షణ, మొదట గర్భంలో ఉన్నప్పుడు తల్లి, బయటకు వచ్చిన తర్వాత తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు, వీళ్ళంతా నేర్పించేటువంటిది ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ఉద్బుద్ధం చేయడానికి. అందుగురించి మొదట ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంటది. తర్వాత అలవాటు పడ్డ తర్వాత ఎప్పుడైతే దీంట్లో విలువ తెలుస్తుంటాయో, మహత్వం తెలుస్తూ ఉంటుంటుందో, అప్పుడు తాను ఇంతవరకు ఎటువంటి ఆచారంలో ఉండేటువంటి వాడు, ఏ రకంగా ఉండేటువంటి వాడని అది వెనకది తెలుసుకొని తనను తాను ధన్యుడిగా భావిస్తాడనమాట వర్తమానంలో. ఎందుకు అంటే అప్పుడు తెలియక ఆచరించలేదు, ఇప్పుడు తెలిసిన తర్వాత పట్టుకున్నది వదలలేక దాన్ని కొనసాగిస్తూ ముందుకు పోయి ఆత్మికోన్నతితోటి జీవన్ముక్తిని పొందుతాడు అనేటువంటిది అభిప్రాయం. తినగా వేపాకు తీయనగును అని. ఇది గీతావాక్య అభిప్రాయం. భగవద్గీత 18వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఎత్త దగ్గరే విషమివ, ఏదైతే మునుముందుకు మనం ఏది కొత్తగా ప్రారంభించాలన్నా కూడా అది మనకు ఇష్టం లేనిదై ఉంటుంటది. కాబట్టి ఇష్టం లేకపోవడం అంటే అది విషతుల్యముగా, అంటే అయిష్టంగా ప్రారంభించిన దాని పరిణామం రాను రాను అమృతోపమం,
అంటే మంచి అమృత తుల్యంగా, జ్ఞానవర్ధకంగా, తెలివిని ప్రసాదించేదిగా ఉంటుంటది. వాస్తవమున ఇది ఒక దృఢ నిశ్చయము. ఇట్టి విషయములను మనసునందుంచుకొనియే ఈ గ్రంథమును రచించి తిని దయానంద సరస్వతి చెప్తున్నాడు. చూడండి, వాస్తవముకు ఏంటంటే ఆత్మను మేలు కొలపడమే. నేను నిన్న ఓం ప్రకాష్ ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే మనము భగవంతుణ్ణి సైతం మేలుకొల్పగలుగుతున్నాము, కానీ ఈ మానవ మాత్రలను మేలుకొల్పలేమా? ఈ వీడియో చూసారా లేదా ఎవరైనా? చూసినాం ఆచార్య, బాగుంది. అది సంగతి. అందుకని ఈ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఇక దేవుడి సంగతి అయితే మనం పక్కన పెట్టి, మనం ఆత్మలం, జీవాత్మలం, 84 లక్షల జీవరాశులలో అత్యంత శ్రేష్టమైనటువంటి జన్మ మనుష్య జన్మ. ఆ మనుష్య జన్మలో ఆ మనుషులలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని జాగృతం చేయడానికి ఈ ఉద్దేశాన్ని నేను నిశ్చయించుకొని ఈ గ్రంథమును రచించానని చెప్పేసి చెప్తున్నారు. పాఠక గణము, శ్రోతలు, పాఠక అంటే చదువుకునేటువంటి వారు, శ్రోతలు వినేటువంటి వారు ప్రేమతో ఈ గ్రంథమును ప్రథమమున చదివి గ్రంథమున గల సత్యాసత్యములను ఎరిగి తదుపరి తమ ఇష్టము వచ్చినట్లు చేయుదురుగాక. ఇది ఎవ్వరూ చెప్పరు, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏంటంటే సత్యము అసత్యమును ఏదైనా మీ ముందు పెడుతున్నాను, ఇక మీకు ఏది తోస్తే అది చేయండి. ఇప్పుడు ఓం ప్రకాష్ కూడా చెప్పేటువంటిది ఇదేనా కాదా అనేటువంటిది చూడండి. పిల్లలకు నీతులు చెప్పొద్దు. నీతులు చెప్తే వాళ్ళు చెడిపోతారు. కాబట్టి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, సత్యం కూడా చెప్పాలి, అసత్యం కూడా చెప్పాలి. సత్యం వైపు పిల్లలను ప్రేరేపించాలి అని అంటే ఈ సత్య మార్గంలో ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడు లాంటి వాళ్ళ దృష్టాంతాలను నువ్వు ఇలా ఆచరిస్తే ఈ విధంగా అవుతుంటావు. ఇక లేదా కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి దుష్ట బుద్ధి కలిగినైతే నువ్వు ఈ రకంగా తయారవుతుంటావు. నువ్వు ఏది మంచో నువ్వు ఆలోచించుకో అని చెప్పాలి, కానీ మన నిర్ణయాన్ని వాళ్ళ మీద రుద్దకూడదు. అదే దయానంద సరస్వతి చెప్తున్నది కూడా అదే. నేను సత్యాసత్యములను వివరించి మీ ముందు పెడుతున్నాను, వీటిని చదివిన తర్వాత మీకు ఎలా తోచితే అలా చేయండి, మీ జీవితం మీ చేతుల్లో అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఇది దయానంద సరస్వతి ఇంత సహజమైనటువంటి భాషను ప్రయోగిస్తే వాళ్ళు పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మరి దుర్బుద్ధి అనండి, ఏమైనా అనండి, ఇక్కడ అనార్య జుష్టాం ప్రవేశో నిషిద్ధ అని గుడులలోకి రానివ్వకపోవడం, బావుల దగ్గరికి రానివ్వకపోవడం, ఈ యొక్క దళితులు అనేటువంటి వారిని ఊరు వెలుపల ఉండజేయడం, అట్లా ఈ ఉచ్చనీచ భావాలను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క మత సంప్రదాయాలు, అనేకమైనటువంటి ఈ భేదాలు రావడానికి మన అజ్ఞానమే కారణం. మనం పెట్టుకున్నటువంటి హద్దులతోటి మనకు మనమే దూరమైపోతున్నాము. ఆ దూరం కొట్టినటువంటి వాళ్ళే పరాయి వాళ్ళతో ఏకీభవించి మన మీదికి దాడికి దిగుతున్నారు. ఈ యొక్క విధ్వంసానికి, తీవ్రవాదానికి, ప్రతి ఒక్కదానికి మనమే కారణము. అన్ని మతములందు గల సత్య విషయములను అన్నింటి యందు అవిరుద్ధములగు వానిని స్వీకరించి మతాంతరములందు గల మిథ్యా విషయములను ఖండనము చేయుటకు ఈ గ్రంథము అభిప్రాయం ఉంచబడినది. ఏంటంటే అన్ని మతములలో సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని స్వీకరించాలి. ఇక ఏదైతే సత్యానికి విరుద్ధము అయినటువంటి నాకు మాత్రమే మంచిది నీకు వర్తించదు, నీకు మాత్రమే మంచిది నాకు వర్తించదు అనేటువంటి ఈ యొక్క భేదభావపూర్ణమైనటువంటి, పక్షపాత పూర్ణమైనటువంటి మత సంప్రదాయములందు గల మిథ్యా విషయాలు అంటే నమ్మించి గొంతు కోసే విషయాలు, ఇటువంటివి నమ్మక ద్రోహం చేసేటువంటి వాటిని ఖండన చేయుటకు ఈ గ్రంథము యొక్క అభిప్రాయం
అభిప్రాయముగా చెప్పబడినది అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. ఈ గ్రంథ రచనలో మరి యొక్క అభిప్రాయం కూడా ఉన్నది. అది ఏమంటే మతాంతరములలో గుప్తముగాను ప్రకటముగాను ఉన్న చెడ్డ విషయములను ప్రకటపరిచి అవిద్వాంసులునైన మనుషులందరి ముందు ఉంచుటయే ఎల్లరతో విచారించి పరస్పర ప్రేమతో సత్యమతము అనుసరించరనుట. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పేవారు మనకు దొరకరు. ఇందాక వారు ముని శేఖర్ గారు చెప్పినట్టుగా ఆ రకంగా ఎవరికైనా దొరికితే వాళ్ళను వదలొద్దు. వారు ఏంటంటే ముక్కుసూటిగా చెప్పేటువంటి వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు ఏది చేసినా కూడా దాని ఉద్దేశం వేరే ఉంటుంటది. ఇక ఎవరైతే ముఖస్థుతి పూర్వకంగా మనల్ని పొగుడుతూ ఎగేసుకుంటూ వస్తుంటారో వాళ్ళకు చాలా వరకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఇదే దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నటువంటి అభిప్రాయం. అందుకే ఏమంటున్నాడంటే మతాంతరములలో గుప్తముగా అంటే రహస్యముగా, అంటే ఇది బయటకు చెప్పరు, తమ తప్పులు ఎవ్వరు బయటకు చెప్పరు, పొగడతలు చెప్తుంటారు. మా స్వామి ఇటువంటి వాడు, మా ధర్మ గ్రంథం ఇటువంటిది, మా గురువు ఇటువంటి వాడు, మా దేవుడు ఇటువంటి వాడని పొగడతలే చెప్తారు, కానీ అందులో ఉన్నటువంటి లోపాలను ఎవరు చెప్పరు అనేటువంటిది అభిప్రాయం. ప్రకటముగాను అంటే వాళ్ళు ఎంత దాసినా దాగనటువంటి రహస్యం ఏంటంటే ఈ యొక్క హజరత్ మొహమ్మద్ గురించి, వారి గురించి ఆచార్య చెముపతి ఎంఏ ఆర్య సమాజం యొక్క దిగ్గజ విద్వాంసుడు రంగీలా రసూల్ అని చెప్పేసి హజరత్ మొహమ్మద్ యొక్క జీవిత చరిత్రను రాశాడు. దాంట్లో స్పష్టంగా వారి గురించి ఉన్నది, మీరు చూడండి. ఇది దాగనటువంటి రహస్యం. మళ్ళీ యేసు ప్రభు అతడు ఒక పశువుల పాకలో కన్యకు పుట్టినటువంటి సంతానం. ఇది దాగనటువంటి రహస్యం, దాగనటువంటి ఇవన్నీ వీటి గురించి చెప్తున్నారు అన్నమాట. అందు గురించి మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెడితేనే మనము ఆత్మికోన్నతి చేసుకొని ఉన్నతిని సాధించగలము అనేటువంటిది అభిప్రాయం. అవిద్వాంసులునైన మనుషులందరి ముందు ఉంచుటయే ఎల్లరతో, అంటే ఎవరైనాను కూడా ఎవరితోటైనా కూడా అవును ఇది ఎలా సాధ్యము, కన్య అంటేనే అక్షత యోని, అటువంటి స్థితిలో కన్యకు సంతానం కలగడం ఏంటి, ఇది ఎలా బుద్ధికి స్వీకరించగలదు అనేటువంటిది విచారించడం అనేటువంటిది. ఆ రకంగా ఎవరితోటైనా పరస్పరంగా ప్రేమతో సత్యాసత్యమును విచారించి అనుసరించి తరింతురో వారే బాగుపడతారు అనేటువంటిది అభిప్రాయం. కర్ణుడు కూడా ఎట్లా పుట్టిండు అనేది డౌట్. అంతే అదంతా ఒకటిదే. నేను ఆర్యావర్తమున పుట్టి ఇక్కడనే నివసిస్తున్నాను. ఆర్యావర్త దేశంలో పుట్టాను, ఇక్కడనే నేను నివసిస్తున్నాను. అయినను ఈ దేశపు మతాంతరముల అసత్య విషయములను పక్షపాతము వదిలి యథాతథముగా ఉన్నది ఉన్నట్లు ప్రకాశము చేయుచున్నట్లుగా ఇతర దేశస్థులతోనూ మతోన్నతులతోనూ వ్యవహరింతును. అదే నేను ఇక్కడ ఇప్పుడు ఆర్యావర్తం అంటే ఎవరికి తెలియదు, ఆర్యావర్తం అంటే ఆర్యులది ఉండేటువంటిది అని చెప్పేసి ఏదేదో ప్రగల్భాలు పలుకుతుంటారు. కాబట్టి ఇప్పటి భాషలో చెప్పాలంటే నేను భారతీయుడను, భారతదేశంలోనే నివసిస్తున్నాను. అయినను ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మతాంతరముల అందుగలటువంటి అసత్య విషయాలను పక్షపాతము లేకుండా పక్షపాతం వదిలి యథాతథముగా, అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశం చేయుచున్నట్లుగా ఇతర దేశస్థులతో, అంటే విదేశీ మతస్థులైనటువంటి క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు ఇతర దేశస్థులు కాబట్టి వాళ్ళ దేశం నుండి వచ్చినటువంటి మతము వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి
ఆ అసత్యాల పట్ల, సత్యం పట్ల అసత్యం పట్ల వ్యవహరించును అని దయానంద సరస్వతి చెప్తున్నాం. స్వదేశ వాసులతో మనుష్యోన్నతి కొరకెట్లు వర్తించును. మన స్వదేశ వాసులతో అంటే నా దేశం, నేను నా దేశం అనేటువంటి స్వాభిమానంతో నా దేశవాసులతో నేను ఏ రకంగానైతే వ్యవహరిస్తుంటానో అదే విధంగా ఇతర దేశస్తులతో కూడా ఆ రకంగానే వ్యవహరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సజ్జనులెల్లరూ అట్లే వర్తింపదగుదురు. అంటే సజ్జనులు అనబడేటువంటి సజ్జన శబ్దానికి యథార్థం ఏంటంటే సజ్జనులైనటువంటి వారు ఒక పక్షాన ఉండేటువంటి వారు కారు, తటస్థంగా ఉండేటువంటి వారే సజ్జనులు అనబడుతుంటారు. కాబట్టి వాళ్ళెల్లరూ అటువంటి వారు ఈ రకంగానే వ్యవహారం చేయాలి అని చెప్తున్నారు. ఏలయనగా నేను కూడా ఏదో ఒక దేశమున పక్షపాతినైన ఎడల నేనెట్లు స్వమతము విషయమున స్తుతి మండనములు ప్రచారము చేయుచున్నారో నేడు ఎట్లు స్వమతము విషయమున ఏ రకంగానైతే స్తుతి చేసుకోవడం, ఎవరి మతాన్ని వారు స్తుతిస్తున్నారు, ఎవరి మతాన్ని వారు మండనం చేస్తున్నారు, ప్రచారం చేయుచున్నారో, పరమతము నెట్లు నిందించుచున్నారో, హాని కలిగించి దాని ప్రచారమును అడ్డగించుచున్నారో అట్లే నేను చేసిన వాడేనగుదును. అంటే ఇక వాళ్ళు ఏదైతే మిడిమిడి జ్ఞానంతో వచ్చినటువంటి ఆ తీవ్రవాదులు కాశ్మీర్లో పహల్గామ్లో వాళ్ళు చంపాలనుకున్నది వాళ్ళ ఉద్దేశం కాదు. చంపాలనుకుంటే కనపడ్డ వాళ్ళందరినీ చంపాలి కదా, అది కాదట. అందుకనే బట్టలిప్పి చూసి చంపడం. అంటే ఏం చూస్తున్నారు బట్టలిప్పి? అది అది పక్షపాత పూర్ణమైనటువంటిది. మనుషుల పట్ల నేను నా స్వాభిమానం, నేను నా మతము, నేను నా దేవుడు అనేటువంటి ప్రత్యేకతను చాటాలని అనుకుంటున్నారు. అది ఎవరినైతే ఈ రకంగా ఆ బట్టలిప్పి చూసి చంపుతున్నారో వాళ్ళు నా మతం వారు కారు, నా దేవుణ్ణి నమ్మరు, నాతో ఏకీభవించరు. కాబట్టి వీళ్ళు కాఫీలను ఖతం చేయాలి, చంపేయాలి అనేటువంటిది. అది ఇంకా వాళ్ళ గురువు, వాళ్ళ ధర్మగ్రంథం వాళ్ళు దాంట్లో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తున్నారు. అది సరి అయినది కాదు అని దయానంద సరస్వతి చెప్తున్నాడు అనమాట. అందరికీ మేలు చేసేటువంటిది, అందరికీ మనుష్యోన్నతి, భగవంతుడు ఏ రకంగానైతే పుట్టించిన తర్వాత శరీరం నిలబడడానికి భూమి ఏ రకంగానైతే ఆధారము, మరియు శ్వాస పీల్చుకోవడానికి గాలి ఏ రకంగానైతే ఆధారము, అశుద్ధిని శుద్ధి చేసుకోవడానికి నీరు ఏ రకంగానైతే ఆధారము, మరి తిని తాగడానికి బ్రతకడానికి భూమి మీద పండినటువంటి ఆహార పదార్థాలు అన్నపానీయాలు ఏ రకంగానైతే ఆధారము, అది మనుష్య మాత్రలకు అందరికీ ఉన్నది కదా. దాని మీద ఈ ప్రకృతి మీద మనుష్య మాత్రలకు అందరికీ అధికారం ఉన్నది కదా. మరి దాన్ని నా సొంతము అనడానికి నీకేం హక్కు ఉన్నది అనేటువంటిది దయానంద సరస్వతి ప్రశ్నిస్తున్నటువంటిది. తల్లి ఎదలో ఉండేటువంటి ఆ చనుబాలకు ఆ తల్లి గడుపు నుంచి పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంటది. వాళ్ళు కవలలుగా పుట్టిన వారే కానివ్వండి, ఒకరి తర్వాత ఒకరు పుట్టిన వారే కానివ్వండి, ఎవరి పుట్టుకకు ముందుకు వారికే విడివిడిగా భగవంతుడు తల్లి ఎదలో పాలను పుట్టిస్తున్నాడు. ఆ పాల మీద ఎవరికి అధికారం ఉంది? ఒకరు పుడితే వారికే పూర్తి అధికారం ఉంటుంది. అదే ఇద్దరు పుడితే ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది. లేదు నాకే ఉండాలి నీకు వద్దు అని అంటే ఏమన్నట్టు? అది అజ్ఞానము. ఈ యొక్క తల్లి వంటిదే ఈ యొక్క భూతల్లి ప్రకృతి. అందు గురించి ఈ యొక్క పంచమహాభూతాల మీద అందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. అందరూ బ్రతకాలి. ఎవరి ప్రారంధానుసారంగా వారికి భగవంతుడు ఈ యొక్క బుద్ధి, తెలివితేటలు, శరీరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క క్రమంలోనే ఈ యొక్క ఒకరు స్త్రీలు, ఒకరు పురుషులు, ఒకరు నపుంసకులు, ఒకరు పక్షి పశువులు, క్రిమి కీటకాలు, ఈ రకంగా ఎవరి కర్మానుసారంగా వారు శరీర ధారణ చేసి ఉన్నారు. కాబట్టి వారి స్వేచ్ఛను హరించడానికి నీకేం హక్కు ఉంది? నువ్వెవరవు? పుట్టించేవాడు అతడు, నారుబోసిన వాడు అతడు,
నీరు పోసేవాడు అతడు. ఆ పరమేశ్వరుడే మనల్ని పుట్టిస్తున్నాడు, అతడే మనకు ఈ యొక్క ఆహార అన్నపానీయాల వ్యవస్థ చేసి మనల్ని బ్రతికిస్తున్నాడు. మరి అటువంటిప్పుడు మనం నువ్వు ఉండొద్దు, నువ్వు నీచుడవు, నువ్వు కాఫీరువు, నువ్వు అని మనం కొట్టుకు చేస్తే దానికి దేవుడు ఏం చేస్తుంటాడు? ఇది మన మిడిమిడి జ్ఞానం, మన అవిద్య మనకే దుఃఖంగా ఉంటుంటది. అందుగురించి ఇటువంటి అజ్ఞానమును వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో దయానంద సరస్వతి ఇది చెప్తున్నాడు. ఆచార్య, ఈ సందర్భంగా ఒక డౌట్ వస్తుంది నాకు. ఏంటంటే దేశం గురించి, బయట దేశంలో అమెరికాలోనేమో జాతీయ పక్షి గుడ్లగూపని పెట్టిండ్రు, మన దేశంలోనేమో నెమలిని పెట్టిండ్రు. ఆ నెమలి ఏం చెప్పొద్దు, దాన్ని అందమే చూస్తుంది. గుడ్లగూప అనేది రాత్రికి ఎవరైనా చచ్చిపోతే పొద్దుగాలు వచ్చి వదులుతుండే 3 గంటలకు అట్లా. అయితే మన లోపల కూడా దేశంలో కూడా కరెక్ట్ ఆలోచన చేసేందుకు లేకుండా ఏదో అపపూర్తికి ఇంత అందంగా కనబడేటట్లా అట్లాంటే చేస్తున్నాం. కానీ ఉన్నట్లా ఆలోచన చేసేటటువంటిది ఇంకా గవర్నమెంట్ లో కూడా అంత లేనట్లుగా కనబడుతుంది ఆచార్య. గవర్నమెంట్ కు ఉనికే లేదు, గవర్నమెంట్ది ఒక అస్తిత్వం లేదు. గవర్నమెంట్ ను మనం ఎన్నుకుంటున్నాం. ఆ ఎన్నుకునేటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి, ఓటేసి ఎన్నుకునేటువంటి ప్రభుత్వానికి దిగ్దర్శనం ఎవరు, మార్గదర్శనం ఎవరు చేస్తున్నారు? మార్గదర్శనం చేస్తున్నటువంటిది ఆ ఓటును కొనడం జరుగుతుంది. ఓటును అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఏంటంటే ఓటుకు 2000 3000 ఆ రకంగా ఇస్తున్నారు. అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు చేస్తున్నారంటే వాళ్ళకు స్వప్రయోజనం కొరకు ఓటేస్తున్నారు. కళ్ళు సీసా, సారాయి సీసా వారికి అందిన వారికి వాళ్ళు ఓటేస్తున్నారు. ఆ సీసకు ఓటేస్తున్నారు, ఆ యొక్క ప్రయోజనానికి ఓటేస్తున్నారు. కానీ నేను నా దేశం అనేటువంటి స్వాభిమానానికి వేయట్లేదు కదా. అక్కడ దేశము, దేశభక్తి అనేటువంటి లేవు కదా. మంచి చెడు అనే ఆలోచన, వివేచన ఏది లేదు కదా. మరి అలాంటప్పుడు మనము ఇవన్నీ ఆశించడం సరైనటువంటిది కాదు. ఈ విషయము మనకు 6వ అధ్యాయం 6వ సమోల్లాసంలో దయానంద సరస్వతి చెప్తుంటాడు, అప్పుడు తెలుసుకుందాం. నేను కూడా ఆ పహల్గామ్లో దయానంద సరస్వతి ఏమంటున్నానంటే, నేను కూడా ఆ పహల్గామ్లో వాళ్ళు ఎట్లయితే వీళ్ళు కాఫీలు అని చెప్పేసి వాళ్ళు అవునా కాఫీలైనా కాదా అనేటువంటిది వాళ్ళు బట్టలిప్పి చూసేటువంటి ఆ రకంగా పక్షపాత బుద్ధి గలవాడినైతే నాదొక కుంపటి ఏర్పడుతుండే. అందు గురించి నేను అటువంటి పక్షపాత బుద్ధి గలవాడిని కాను. కాబట్టి నేను పక్షపాతం విడి సత్యంను సత్యముగా, అసత్యంను అసత్యముగా విడమర్చి మీకు చెప్తున్నాను. నిర్ణయం మీరు తీసుకోవాలి, జీవితం మీది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి పైలము, భద్రము, జాగ్రత్త అని పిల్లలకు చెప్తుంటది. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడైతే పరిస్థితిని చేయి దాటిపోతుంటుందో అక్కడ నీ ఆత్మరక్షణ నువ్వే చేసుకోవాలి. రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ నడవాలి. ఏదైనా ప్రమాదం వస్తుంటే నీ జాగ్రత్త నువ్వు వహించాలి అనేటువంటిది అభిప్రాయం. కానీ ఇవన్నీ మానవతకు వ్యతిరేకములు. ఈ రకంగా పక్షపాత పూర్వకంగా చేసినటువంటిది, ఒకరిని హింసించాలి, వారిని సర్వస్వంను నేను దోచుకోవాలి, అది నాకు మాత్రమే వర్తించాలి, నా దగ్గర మాత్రమే ఉండాలి అనేటువంటిది, ఈ మూర్ఖత్వం అంతా మానవతకు వ్యతిరేకము అని చెప్తున్నాడు. ఏలయన ఎట్లా అంటే, బలము గల పశువు ఇతర జంతువులకు దుఃఖములు కలిగించును. ఇంకా ఏంటంటే, బలిష్టమైనటువంటి జంతువు ఇతర బలహీనమైనటువంటి ప్రాణులను ఏ రకంగా హింసిస్తుంటుందో అదే మనుషులలో నానుడు ఏంటంటే, బడితే వాడిదో బర్రె వాడిదే. అంటే చేతిలో బడితే ఉంటే బర్రెను కొట్టుకుపోవచ్చు అన్నట్టు. అది అంటే బలం ఉన్నది కాబట్టి ఏం చేసినా నడుస్తుంటది అనేటువంటిది మూర్ఖత్వం. అప్పుడప్పుడు చంపివేయను కూడా. ఇక ఈ రకంగా జంతువులకు దుఃఖం కలిగించడమే కాక ఓసారి చంపివేయను కూడా. మనుష్య శరీరమును పొందియు అట్టి కర్మలే చేయుదురేని వారు మనుష్య స్వభావయుక్తులు కారు. ఎవరైతే మనుష్య శరీరం పొంది, ఇప్పుడు ఋగ్వేదము 4వ మండలము
21వ సూక్తం ప్రథమ మంత్రంలో ఏమని చెప్తున్నానంటే అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ, నేను మనువునై ఉన్నాను, మననశీలుడనై ఉన్నాను, సూర్యుని యొక్క బెజ్జంలో ఋషి వలె వ్యవహరిస్తున్నాను అని చెప్పేసి ఆ మంత్రంలో చెప్పబడింది. అందుకని తన బిడ్డలైనటువంటి ఈ జీవాత్మలకు చెప్తున్నటువంటిది ఏంటంటే మనుర్భవ దైవ్యం జనయాం, నీవు మననశీలుడు కా, విచారించు, మంచేది చెడేది విచారించుకో. జనయా దైవ్యం జనం, నీ యొక్క భావజాలంతో పుట్టుకొచ్చేటువంటి నీ శిష్యరికము కానీ లేదంటే నీ భావజాలంతో కూడినటువంటి నీ సంతానానికి నువ్వు జన్మనిచ్చినప్పుడు కానీ వారు దివ్య మానవులు కావాలి. అందుకని ఓ మానవుడా, నువ్వు మనుష్యుడవు కా, మననశీలుడవు కా అని చెప్పేసి మనకు సందేశం ఇస్తున్నాడు భగవంతుడు. మనుర్భవ జనయ దైవ్యంజనం, జనయ జన్మింపజేయు, పుట్టింపజేయు, వారి మార్చు. దివ్యం జనం, దివ్యం అంటే దివ్య గుణకర్మ స్వభావములు కలిగినటువంటి జనం, సంతానమును, శిష్యులను అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఆ మూలం నుంచి, ఈ వేదముల మూలం నుంచే వచ్చింది. డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలనుకోవడం, కొడుకు పోలీసు కావడానికి ప్రయత్నించడం, టీచర్ కొడుకు టీచర్ కావాలని చేయడానికి ప్రయత్నించడం, ఒక దొంగ కొడుకు దొంగ కావాలని ప్రయత్నించడం, ఇదంతా వారసత్వంగా గుణకర్మ స్వభావాలు లభించినందువల్ల ఆ రకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ రకంగా ఎవరైనా మనుష్య శరీరాన్ని పొంది అటువంటి హింసాత్మకమైనటువంటి కర్మలు చేయడము, వాటిని కొంతమందిని తుదముట్టించడం, కొన్ని ప్రాణులను చంపివేయడం, అటువంటి వారు మనుష్య స్వభావయుక్తులు కారు. అటువంటి వారికి ఈ మనుష్య స్వభావం కలిగిన వారు కారు. మనుష్య స్వభావం ఏమిటి అంటే ప్రేమ, ఆప్యాయత, మమకారం. అంటే అయం నిజ పరావేతి లఘుతాం, ఇదేంటంటే విశాల చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఇప్పుడు విశాల దృష్టికోణం ఉంటే ఈ భూమండలం అంతా, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం లాంటిది. లేదు ఇది నాది, అది నీది, నేను ఇట్లా నువ్వు అట్లా అనేటువంటి ఈ యొక్క సంకుచిత భావం ఉన్నటువంటి వారికి ఈ యొక్క విభేదాలు అనేటువంటివి, దుఃఖాలు అనేటువంటివి ఉంటుంటాయి. అటువంటి వాళ్ళు పశుతుల్యులు అగుదరు. పశువుకి ఏం తెలుసు అంటే వర్తమానంలో తనకు దొరికిన దాంట్లో తాను సంతృప్తి పడి తనది మాత్రమే చూసుకుంటుంటది, కానీ ఇతరుల గురించి ఆలోచించదు. అంటే మనుషులు ఇతరుల గురించి ఆలోచించాలి అనేటువంటిది అభిప్రాయం. బలవంతులై నిర్బలులను రక్షించువాడే మనుష్యుడు. తన బలమును ఇతరుల కోసం వినియోగించి వాళ్ళను రక్షించేవాడు మనుషుడు అని చెప్తున్నాడు. స్వార్థవశుడై పరహాని మాత్రమే చేయుచుండువాడు పశువులకు పెద్దన్న వంటి వాడని తెలుసుకొనవలయును. ఇక తన స్వార్థం, నిహిత స్వార్థాన్ని ఆశించి ఇతరులకు హాని మాత్రమే చేయుచుండేటువంటి వారు పశువులకు పెద్దన్న లాంటి వారు. అంటే పశువులు ఇంకా వారికంటే తక్కువనే, అంతకంటే కూడా వారు మానవత్వం లేనటువంటి మనుషులని అభిప్రాయం. ఆర్యావర్తీయుల విషయమున విశేషించి 11వ సముల్లాసం వరకు వ్రాసితిని. అంటే ఆర్యావర్త దేశం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ 11వ సముల్లాసం వరకు రాశానని చెప్తున్నారు. ఈ సముల్లాసమునందు ప్రకాశిత సత్యమతము వేదోక్త మగుట వలన నాకు అన్ని విధముల మంతవ్యము స్వీకార్యము. అంటే ఈ యొక్క దయానంద సరస్వతి అవిద్యను ఎంతవరకైతే ఖండించాడో, మతముల పట్ల కానీ, ఈ యొక్క సంప్రదాయముల పట్ల కానీ, గురువుల పట్ల కానీ ఏదైతే అవిద్యాయుక్తంగా 11వ సముల్లాసంలో ఖండించడం జరిగిందో అదంతా నేను నా అభిప్రాయం మేరకు నేను ఖండించాను. నేను ఆ రకంగానే వ్యవహరిస్తుంటాను. మీరు కూడా సత్యాసత్యములను విచారించి తదనుసారంగా
వ్యవహరించండి, స్వీకరించండి అనేటువంటిది అభిప్రాయం. నవీన పురాణములందు తంత్ర గ్రంథములందు వ్రాయబడిన విషయములను నేను దేనిని ఖండించి ఉన్నాను, అవన్నీ వదిలిపెట్టదగినవి. అంటే తంత్ర గ్రంథములందు వ్రాయబడిన విషయాలను నేను ఏవేవైతే అసత్యములు, పక్షపాత పూర్ణములని భావించి వాటిని యుక్తి పూర్వకంగా ఖండించి ఉన్నాను, మీరందరూ అటువంటి వాటిని వదిలిపెట్టాలి. అటువంటి తంత్ర మంత్ర గ్రంథములందు ఉండి మిడిమిడి జ్ఞానంతో పరస్పరం ద్వేషించుకోకుండా ఉండాలంటే అవన్నీ ఆ ఆజ్ఞానమునంతా వదిలిపెట్టాలి అనేటువంటిది అభిప్రాయం. 12వ సముల్లాసమున చార్వాక మతమును కొంత వ్రాసితిని. ఆ మతము నేడు క్షీణ దశలో ఉన్నది. ఈ 12వ సముల్లాసంలో చార్వాక మతము అనేది కొంతవరకు రాశాను. అది ఇప్పుడు క్షీణ దశలో ఉంది. అంటే అందరికీ తెలియదు చార్వాకులు అంటే ఎవరు, అదే వాళ్ళ సిద్ధాంతం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చార్వాకులు అనీశ్వరవాద విషయమున బౌద్ధ జైన మతముల వారితో నెక్కుడు సంబంధం కలిగి ఉన్నారు. ఈ యొక్క చార్వాకులు అనీశ్వరవాదములు అయినా, అంటే ఈశ్వరుడు లేడు, ఈశ్వరవాదము ఏమో ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఆస్తికవాదం. అనీశ్వరవాదము అంటే ఈశ్వరుడు నా ఈశ్వరుడు అనీశ్వరుడు, అంటే ఈశ్వరుడు లేనటువంటి వాదం, వితండవాదం. ఈ జైన బౌద్ధుల వారితో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఇతర మతములన్నింటికంటే నెక్కుడు నాస్తిక మతం. ఈ ఏవేవైతే నాస్తిక మతములు ఉన్నాయో వాటన్నింటికంటే ఎక్కువ అభిప్రాయం, నాస్తిక అభిప్రాయం కలిగినటువంటిది ఈ చార్వాక మతం అని చెప్పేసి చెప్తున్నారు. దీని చేష్టల అరికట్టుట ఆవశ్యకము. ఇటువంటి నాస్తిక మతమును అరికట్టాలి. ఎంత అరికడితే అంత సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇది తప్పనిసరి అని చెప్తున్నారు. లేకున్నా లోకమున ఎక్కువ అనర్థములు పెట్టరేగుతుండును. అంటే అనర్థములే ఎక్కువగా ఉంటుంటాయి. దాంతో సమాజం అంతా అవిద్యాగ్రస్తమై ఉండడం వల్ల అందరికీ కష్టము, ఈ సామాజిక ఉన్నతి అనేటువంటిది జరగదు. సామాజిక ఉన్నతి జరగాలి, మనుషులందరూ సుఖపడాలి అని అంటే ఇటువంటి అవిద్యను ఖండించాలి అని చెప్పి నేను ఖండించాను అని చెప్తున్నాడు. చార్వాక మతముతో పాటు జైన బౌద్ధ మతములను కూర్చియు సంక్షేపముగా 12వ సముల్లాసమున వ్రాయబడినది. చార్వాక మతంతో పాటే జైన బౌద్ధ మతములను కూర్చి కూడా సంక్షిప్తముగా 12వ సముల్లాసములో వ్రాయబడినది. జైన బౌద్ధ మతములు చార్వాకముతో కొన్ని విషయములందు ఏకీభవించును. ఈ యొక్క ఏ రకంగానైతే జైన బౌద్ధముల అభిప్రాయంతో చార్వాక మతం ఎక్కువగా ఏ రకంగానైతే సంబంధం ఏర్పరచుకొని ఉన్నదో, అదే విధంగా జైన బౌద్ధ మతములు కూడా చార్వాక మతంతో కొన్ని విషయములలో ఏకీభవిస్తున్నారని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. కొన్నింటి యందు కొంత విరోధం ఉన్నది, కొన్నింటిలో మాత్రం ఇద్దరు వారు ఒకరికొకరు విరోధించుకుంటారు, ఖండించుకుంటారు. జైనులు కూడా ఎక్కువ అంశంలో చార్వాకులతోనూ బౌద్ధులతోనూ మైత్రి కలిగి ఉందరు. ఈ జైనులు అనేటువంటి వారు మహావీరుడు, వీళ్ళ యొక్క మత ప్రముఖుడు మహావీరుడు జినస్వామి జైనులు. వీరు ఎక్కువగా అంశంలో చార్వాకులతోటి బౌద్ధులతోటి మైత్రి కలిగి ఉంటారని చెప్తున్నాడు. కొలది విషయములలో అంటే కొన్ని విషయాలలో భేదం కూడా ఉన్నది, కొన్ని విషయాలలో విభేదించుకుంటారంట వేరువేరుగా. అందువలననే జైనుల శాఖ వేరుగా ఎంచబడుతున్నది. ఈ జైనులు వేరు అని చెప్పేసి ప్రత్యేకంగా గుర్తించబడుతున్నది. ఈ భేదము 12వ సముల్లాసమున వ్రాసతిని. ఈ యొక్క భేదము ఏమిటి అనేటువంటిది 12వ సముల్లాసంలో రాశాను, అక్కడ చూడండి అంటున్నారు. చదివి కొనవచ్చును. అక్కడ నేను రాసినటువంటి అభిప్రాయాన్ని చదివి తెలుసుకోవచ్చును అంటున్నారు.
బౌద్ధ జైన చార్వాక మతములలో గల భేదము వారి మత విషయములను అక్కడనే వ్రాయబడినవి చూడండి. వీనిలో బౌద్ధుల దీప వంశాది ప్రాచీన గ్రంథములలో బౌద్ధ సంగ్రహము సర్వదర్శన సంగ్రహమున చూపబడినది. దాని నుండియే ఇందు వ్రాయబడినది. నిమ్నలిఖిత పుస్తకములు జైనుల సిద్ధాంతములకు సంబంధించినవి. వాటిలో ఈ రకంగా బౌద్ధుల యొక్క దీపవంశ దీపము అంటే ఏంటంటే ఆ మతం యొక్క కావలసినటువంటి ప్రత్యేకత, వంశము అంటే అది ఏ రకంగా ఎవరి నుండి ఎక్కడ ప్రాదుర్భవించింది, ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటిది ప్రాచీన గ్రంథములలో బౌద్ధ మత సంగ్రహం అదేమిటంటే సర్వదర్శన సంగ్రహమున చూపబడినది. సర్వదర్శన సంగ్రహం అనే పుస్తకములో దాని గురించి వ్రాయబడినది. దాని నుండియే ఇందు వ్రాయబడినది. ఆ యొక్క సర్వదర్శన సంగ్రహం నుండియే ఈ యొక్క బౌద్ధ మతం గురించి వ్రాయిస్తానని చెప్పేసి చెప్తున్నారు. నిమ్నలిఖిత పుస్తకములు ఈ యొక్క పుస్తకాలు దానికి సంబంధించినవని చెప్తున్నాడు. 4 మూల సూత్రములు, ఆవశ్యక సూత్రం, 4 రకాల మూల సూత్రములు ఉన్నాయి. అవి ఏమేమిటి అంటే 1 ఆవశ్యక సూత్రములు, 2 విశేష ఆవశ్యక సూత్రములు, 3 దశ వైకాలిక సూత్రములు, 4 పాక్షిక సూత్రములు అనేటువంటివి దాంట్లో ఉన్నాయి, ప్రముఖంగా ఉన్నాయి. 11 అంగములు, దానికి 11 అంగములు. 1 అవి ఏ అంగములు చెప్తున్నాడు. 1 ఆచార సూత్రం, ఆచారాంగ సూత్రం. 2వది సుగడాంగ సూత్రం. 3వది ధాణాంగ సూత్రం. 4వది సమవాయాంగ సూత్రం. 5వది భగవతీ సూత్రము. 6వది జ్ఞాత ధర్మ కథా సూత్రము. 7వది ఉపాసక దశా సూత్రము. 8వది అంతగడ దశా సూత్రము. 9వది అనూత్తరోప వాయి సూత్రము. 10వది విపాక సూత్రము. 11 ప్రశ్న వ్యాకరణ సూత్రం. 12 ఉపాంగములు. 1 ఉపవాయి సూత్రము. వీటి వల్ల ఏమి ప్రయోజనం అంటే దయానంద సరస్వతి వాళ్ళ ముఖ్య ఉద్దేశం గురించి చెప్తున్నాడు. 2వది రావప్సేని సూత్రము, జీవాభిగమము సూత్రము, పన్నగణా సూత్రము, జంబూద్వీప పన్నతి సూత్రము, చందపన్నతి సూత్రము, సూరపన్నతి సూత్రము, నిర్యావళి సూత్రము, కప్యయ సూత్రము, కపబడే సయా సూత్రము, పూప్య సూత్రము, పుప్యచూలి సూత్రము. 5 కల్ప సూత్రములు, ఉత్తరాధ్యయన సూత్రము, నిశీత సూత్రము, కల్ప సూత్రము, వ్యవహార సూత్రము, జీత కల్ప సూత్రము. 6 భేదములు, మహానిశీత బృహద్వాచనా సూత్రము, మహానిశీత లఘువాచనా సూత్రము, మధ్యమవాచన సూత్రము, పిండ నిరుక్తి సూత్రము, ఔఘ నిరుక్తి సూత్రము, పర్యూషణ సూత్రము. 10 పయన్న సూత్రములు, చతుస్సరణ సూత్రము, పంచఖాణ సూత్రము, తదుల వైయాలిక సూత్రము, భక్తి పరిజ్ఞాన సూత్రము, మహాప్రత్యాఖ్యాన సూత్రము, చందా విజయ సూత్రము, గణీ విజయ సూత్రము, మరణ సమాధి సూత్రము, దేవేంద్ర స్థవన సూత్రము, సంసార సూత్రము, అట్లే నందీశ్వర సూత్రము, యోగోద్ధార సూత్రము ప్రామాణికములు అందరు. పంచాంగములు, పూర్వ సర్వ గ్రంథముల టీకా, నిరుక్తి, చరణి, భాష్యము, ఈ 4 అవయవములు సర్వమూలములు కలిపి 5 పంచాంగములు అనబడను. వీటిలో ఢూంఢీయుల యవయవముల అంగీకరింపరు.
మరియు ఇవి కాక జైనులు అంగీకరించు గ్రంథములు అనేకములు ఉన్నవి. 12వ సముల్లాసముల వీరి మతము మీద విశేషించి విచారము చూడుడు. జైన మత గ్రంథములలో లక్షల కొలది పునరుక్త దోషములున్నవి. వీరి గ్రంథములు అన్య మతస్థుల హస్తములందు కనపడినను అచ్చువేయబడినను ఆ గ్రంథములు తమకు ప్రమాణములు కావని చెప్పుటయు వారి స్వభావం. అంటే ఈ జైనులు ఏమంటారంటే వీరి గ్రంథములు వేరే వారి చేతిలో ఉండి, ఇప్పుడు మనం దయానంద సరస్వతి రాసినటువంటి సత్యార ప్రకాశాన్ని ఇప్పుడు మన చేతిలో ఉండి మనం చదువుకుంటున్నాం కదా, ఇక మనం ముద్రించుకుంటున్నాం కదా. ఈ విధంగా జైనుల యొక్క పుస్తకాలు వేరే వారి చేతిలో కనిపించినప్పుడు వారు అచ్చు వేసుకొని ముద్రించుకుంటున్నప్పుడు ఆ గ్రంథములు తమకు ప్రమాణములు కావని చెప్పుట వారి స్వభావం. ఇప్పుడు దయానంద సరస్వతి రాసినటువంటిది సత్యార్థ ప్రకాశం మనకి ఏ రకమైతే ప్రమాణము, ఆ విధంగా ఈ జైనులు వారి పుస్తకాలు వేరే వాళ్ళు ముద్రించినా వేరే వారి చేతిలో ఉన్నప్పుడు అవి మాకు ప్రమాణములు కావు అని చెప్పేసి అలా చెప్పుట వారి స్వభావం అని చెప్పేసి అంటున్నారు. వారి ఈ విషయము మిథ్యయే. ఎందుకు అంటే వారి గురువు రాసినటువంటి పుస్తకాలు వేరే వారి చేతిలో ఉండి వారి తప్పులను చూపించినప్పుడు, ఇప్పుడు ఈ సత్యార్థ ప్రకాశం వేరే క్రైస్తవుల జైనుల చేతిలో, మొన్న వారు హైదరాబాదు లింగంపల్లి నుంచి అతని పేరేదో గుర్తుకొస్తలేదు, అతను ఒకటి పెట్టింది ఏంటంటే చత్వారి శృంగ త్రయోవస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో వస్య త్రిదా బద్ధారోరవీతి అని చెప్పేసి ఈ యొక్క అక్షరము మీద మన యొక్క ఆత్మ ఏ రకంగానైతే శరీరం నుంచి ఈ యొక్క వర్ణాలను ఉచ్చారణ చేస్తుంది అనేటువంటిది ఋగ్వేద మంత్రమును గురించి, వర్ణ ఉచ్చారణ గురించి చెప్పినటువంటిది రహస్యాన్ని అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క వేదములో ఋగ్వేదములో ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలలో కల్లా అత్యంత ప్రాచీనమైనటువంటిది ఋగ్వేదము. ఆ ఋగ్వేదములో యేసు ప్రభు గురించి చెప్పబడినది, యేసు ప్రభు అవతరించాడని చెప్పబడినది అనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడు అతను. మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇది ఋగ్వేదంలో నుంచి నేను చెప్తున్నాను, ఇది ఋగ్వేదం యొక్క అభిప్రాయం, కానీ ఇది ఏ అధ్యాయంలో ఉన్నదో చెప్పను, ఏ సూక్తంలో ఉన్నదో చెప్పను, దాని యొక్క మంత్రం సంఖ్యను నేను చెప్పను, ఇదంతా నేను చెప్తున్నాను అని వారు అంటున్నారు. ఇదంతా అజ్ఞానం, అవిద్య. అక్కడ ఏంటంటే వర్ణము ఏ రకంగా ఉచ్చరిస్తున్నదో దాని గురించి ఆకాశవాయు పాణిని మహర్షి చెప్తున్నటువంటిది, దానిని పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్పినటువంటిది రహస్యం ఏంటంటే, ఆకాశవాయు ప్రభవ శరీరాత్ సముచ్చరన్ వక్తరు ముపైతి నాద వర్ణత్వం ఆగచ్చతి సా శబ్ద. శబ్దం ఏ రకంగా మన శరీరంలో తయారై అభివ్యక్తం అవుతున్నది అనే దాని గురించి చెప్పడం జరిగింది. దీనిని ఋగ్వేదంలో చెప్పినటువంటి ఆ మంత్రం, ఆ ఋగ్వేదం ఎప్పుడు పుట్టింది? 197 కోట్ల సంవత్సరాల పూర్వం ఈ క్రైస్తవ మతము పుట్టింది 2025 సంవత్సరం. ఈ 2025 ఎక్కడ, 197 కోట్ల సంవత్సరం ఎక్కడ? అందుకని పొంతన లేని విషయాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టి దారి తప్పిస్తుండడం అది అటువంటి వారికి మాత్రమే చెల్లుతుంటది. దాని గురించి వారు ఈ లింగంపల్లి నుంచి అతను ఏమంటాడంటే, దీన్ని వ్యాఖ్యానం చెప్పండి, వివరించి చెప్పండి అంటే, వాళ్ళు చెప్తే మనం చెప్పేది వారు వింటారా? మన అభిప్రాయాన్ని వాళ్ళు ఏకీభవిస్తారా? మనం రాసేది మన దగ్గర ఉంటుంది, మనం చెప్పేది మన దగ్గర ఉంటుంది, వాళ్ళు చెప్పేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అది ఎటువంటిది అని అంటే, విజయవాడ నుంచి అమరనాథ్ గారు అంటున్నారు కానీ మరి ఇంతవరకు అయితే ఎప్పుడు చేయించలేదు. ఏంటంటే ఎదురెదురుగా కూర్చుండబెట్టి శాస్త్రార్థం తర్కబద్ధంగా విషయాల నిర్ణయానికి మనం ఒకటి వేదికను ఏర్పాటు చేద్దామని చెప్పేసి అంటున్నారు కానీ వారికి పరిస్థితులు సహకరించట్లేదు. మన ఓం ప్రకాశం ఈ ఆసనంలో ఈ రకంగా ఉన్నాడు. అందుకనే ఇది ఒకరిని తోటి ఆ విషయాన్ని చర్చించాలి అని అన్నప్పుడు ఇద్దరు ఎదురెదురు కూర్చున్నప్పుడే అది సాధ్యం అవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. ఎందుకంటే ఒక గ్రంథము ఒక వ్యక్తి అంగీకరించినను
అంగీకరించకున్నను ఆ గ్రంథము జైన మతమునకు వెలుపలిదెట్లు కాగలదు. ఇప్పుడు ఒక గ్రంథమును జైనులు రాసుకున్నప్పుడు దానిని ఇతరులు చదువుతున్నారు, అది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ రహస్యము మన ఆర్య సమాజంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది ఏంటంటే, దయానంద సరస్వతి ఒక్కడే ఉన్నప్పుడు ఈ యొక్క వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు వారు ఎటువంటి వ్యవహారం చేసేవారనంటే, ప్రజల నాడిని పట్టుకొని ప్రజలకు ఏదైతే అవసరమో దాని గురించి చెప్పడానికి మొట్టమొదట సంధ్యా పుస్తకం రాసి, సంధ్యా పుస్తకం చివరిలో ఋగ్వేద పరిశిష్టంలో ఉన్నటువంటి లక్ష్మి సూక్తం, హిరణ్యవర్ణం హరిణి సువర్ణం సృజాం చంద్రాం లక్ష్మి, ఈ యొక్క కల్పిత సూత్రాలను వైదిక వ్యాఖ్యాన సహితంగా దాంట్లో పెట్టేసరికి ఈ యొక్క సంధ్యా పుస్తకం అనేటువంటిది ఒకరి నుంచి ఒకరొకరు చదువుతూ ఎట్లా అంటే ఒక సుడిగాలిలా వ్యాపించింది అనమాట. అప్పుడు వారి పుస్తకాలు అందకపోతే ఈ పుస్తకం కావాలి అని అంటే పుస్తక ప్రచురణలు చేసేటువంటి ఆ ప్రకాశకులు, అమ్మో ఎక్కువ మంది అడుగుతున్నారు ఏమున్నది అని చెప్పేసి ఆ పుస్తకం గురించి స్వామీజీ దగ్గరికి పోయి అనుమతి తీసుకొని ఆ పుస్తకాలు ఎంతో మంది ముద్రించారనమాట. ఆ రకంగా ముద్రించినప్పుడు దాంట్లో చాలా వరకు తప్పులు దొరికాయి. ఆ యొక్క తప్పులు దయానంద సరస్వతి సవరించుకుంటూ మళ్ళీ పంచమాయుజ్య విధి అని పంచమాయుజ్య విధి భాష్యము అని చెప్పేసి ఈ యొక్క అర్థసహితంగా అని చెప్పేసి అనేక మార్పులు చేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఏదైతే మొట్టమొదటి సంధ్యా పుస్తకం రాసి దాని వెనుక లక్ష్మీ సూక్తం రాశారో, ఇక తర్వాత దయానంద సరస్వతి ఎన్ని పుస్తకాలు రాసినా కూడా దాంట్లో ఈ లక్ష్మీ సూక్తం కనబడదు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముందు వారికి రుచి చూపించి ఉసిగొలిపేసరికి సంధ్యోపాసన పుస్తకాన్ని వాళ్ళు వైదికులు కాకుండా స్వీకరించారు. అందరు సంధ్య చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు అయితే కేవలం పొద్దున్న లేచి ఓం నమ శివాయ పంచాక్షరి జపం చేసుకొని జలంతో అర్ఘ్యం నదిలోనే స్నానం చేసి అక్కడే అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రి జపం చేసుకోవడం, అంతవరకే ఉండేటువంటి వారు. ఈ సంధ్య మంత్రాల యొక్క అర్థము ఈ యొక్క లక్ష్మీ సూక్తం తోటి భగవంతుని మనం ఈ రకంగా ప్రార్థిస్తే మనకు ఈ యొక్క ధనం వస్తుంది అనేటువంటి ఆశను చూపి ఈ యొక్క పంచమయజ్ఞ విధి ముద్రించిన అందరూ స్వీకరించారు. మరి అర్థ సహితంగా ముద్రించిన అందరూ స్వీకరించారు. ఇక సంస్కార విధి వచ్చిన తర్వాత ఉన్నట్టుగా వైదికంగా చెప్పేసరికి అసలు వైదికులే దాన్ని స్వీకరించలేకపోతున్నారు. యజ్ఞ పద్ధతి కానీ సంధ్యోపాసన పద్ధతి కానీ అర్థమవుతుందా? ఇదే రహస్యం అనమాట. సత్యం మొదటిదే అందరికి అనుకూలంగా ఉందని దాన్ని అనుసరించుకుంటూ వస్తుంది, మార్పులు కనిపించలేదు. అంతే. ఇప్పుడు ఇంతమంది ఆచార్యులు, ఇంతమంది పండితులు, ఇంతమంది వైదిక ధర్ములు, నిత్యాగ్నిహోత్రులు ఉండి కూడా దయానందుని అంతరార్థాన్ని పట్టుకోలేక వారిని అనుసరించలేకపోతున్నారు. కానీ అప్పుడు ఎవరూ లేకుండా తానొక్కడే ఉండి ఒక సుడిగాలిలా వ్యాపింపజేసి వైదిక ధర్మ ప్రకారం చేసి అందరి దృష్టికి తీసుకెళ్ళాడు. ఇది విశేషం. ఇంకా దీనిని దయానంద సరస్వతి గ్రంథముల యొక్క దయానంద యొక్క కార్యము, ఆయన యొక్క గ్రంథముల ఇతిహాసం అని చెప్పేసి యుధిష్ఠిర గారు ఈ విషయాన్ని మొత్తము పేజీ, పుట, పంక్తి, వరుస సంఖ్యలతో సహా అంతా ముద్రించి పెట్టాడు. దాన్ని చూస్తే తెలిసిపోతుంది ఈ రహస్యం అంతా. నమస్తే. సమయం పరిగెడుతుంది. విషయం ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. స్వామి నమస్తే. స్వామి నేను ఉంటాను స్వామి. సరే సరే, మంచిది. ప్రకాశం సత్సంగంలో భాగంగా ఈరోజు భూమికలో విషయాలు చాలా ముఖ్యమైనవి తెలుసుకుంటున్నాం. స్వామీజీ రాసిన విషయాల్లో మతాంతరంలో అసత్య విషయాలను పక్షపాతం వదిలి యథాతథంగా ఉన్నట్లుగా సూచిస్తున్నాను. అందరూ గ్రహించమని మానవులందరికీ స్వామీజీ గారు చెప్తూ ఇవి చదివి తర్వాత మీ ఇష్టం ఉన్నట్లుగా అనుసరించమని కూడా ఆదేశం ఇవ్వడం, తర్వాత
దీంట్లో ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారిపై మతాలపై దాడి చేసుకోవడం ఇదంతా అమానుషత్వంగా స్వామీజీ గారు మనకు దయానంద సరస్వతి గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నారు. బలవంతమైన మనుషులు బలహీనలపైన దాడి చేయడం ఒక పశుప్రాయంగా వర్ణిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి మనం అందరం ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ పంచి అనేక విషయాలను తెలియబరుద్దాం అని కోరుచున్నాను. తర్వాత ఈరోజు వైదిక ఉపాసన మీ ఫోన్లో ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో అన్ని గ్రూపులలో దాన్ని షేర్ చేయండి సార్. అన్ని గ్రూపులోకి షేర్ చేసి అనేక మందికి తెలియపరిచేటట్లుగా ఈ ముఖ్యమైన విషయాలు అందరికీ అందించేటట్లుగా మనం అందరం ప్రయత్నం చేసి ఈ విషయాలను పంచుదాం. ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారిది. సులోచనమ్మ గారు చేయించుతారు. సులోచనమ్మ గారు మన చేయించలేరు కాబట్టి ఈరోజు వాళ్ళకి అవకాశం ఉంది, వైదిక సంధ్య చేయిస్తారు. ధన్యవాదాలు. నమస్తే. అథ బ్రహ్మయజ్ఞము వైదిక సంధ్యోపాసన. పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకి శ్రేయతాం స్వాహ. ఆచమన మంత్రం. గర్భంలో అమ్మ గర్భంలో ఉండగా శిశువు యొక్క ఆకుల దప్పికలు అమ్మ చూసుకునేది. గర్భం నుండి బయటికి వచ్చాక పేగుబంధం సైతం తెంచలేనందున ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రావం నాకు అందింపజేయండి స్వామి. తదాస్తు. అది అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చెయ్యి అనేది యాచమ మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవే స్రవంతు నః. అంగస్పర్శ మంత్రాలు. మానవ జన్మల భావ వ్యక్తీకరణ కారణంగా ఈ ప్రకరణము సందర్భోచితము. దయానంద సరస్వతి గారి అభిప్రాయము అదే మనది కూడా. అంగస్పర్శ మంత్రాలు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అంగస్పర్శ మంత్రాల్లో ఎంతో నిగూఢమైన రహస్యం ఉంది. తర్వాత మార్చిన మంత్రాలు అంటే శిశువు అభ్యర్థన, పరమేశ్వర సందేశం. నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలనేటటువంటిది పరమేశ్వరుడు సందేశం చెప్తున్నాను. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి,
ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఏడంతస్తుల అంతరయాత్ర. ఓం భూహు ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఆత్మర్షణ మంత్ర. ఓం రితం చ సత్యం చ వేదా తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్నవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఆచరణ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. జీవాత్మకి ఇప్పుడు తెలుస్తుంది పరమేశ్వరుడు అతి సమీపంలో అన్ని దిక్కుల నుండి రక్షిస్తున్నాడు అనేటటువంటిది. దానికి అథ మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః తిరస్తిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. ప్రదేశే దిక్కు వరుణోధిపతిః పృదాకు రక్షితా నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. ఉదేచే దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతిః శ్రిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జింభే దద్మః. ఉపస్థాన మంత్రాలు. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగర్దనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః. ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిస్పహ పశ్యంత ఉత్తరం
దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఆత్మ పరమాత్మలో ఏకమవుతుంది. సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు ప్రాయశ్చిత మంత్రంతో తశ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణ్యామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనాహస్యామ శరదశతం భూయస్య శరదాస్యత. మరలా ఆచమన మంత్రంతో ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. బుద్ధిని ప్రేరేపించి పరమేశ్వరుడు ప్రేరణ కలిగించటం. ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందే సంప్రాప్తించుకుంటుము గాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మయజ్ఞం సమాప్తం. ధన్యవాదాలు ఆచార్య, నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు సువర్చలమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేసి షేర్ చేద్దాం. అందరికీ బంధుమిత్రులందరికీ ఈ విషయాలన్నీ తెలియపరుద్దాం. ఓం నమస్తే. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః.